గత 2-3 రోజుల నుంచి దేశవ్యాప్తంగా లక్షద్వీప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. దీనిపై మాల్దీవ్స్ మంత్రులు దారుణంగా స్పందించారు. తప్పుగా మాట్లాడారు. లక్షద్వీప్ తమ మాల్దీవ్స్కు ఎప్పటికీ పోటీ రాలేవంటూ మాట్లాడారు. ఇంకా మాల్దీవ్స్ ప్రభుత్వం ఆ మంత్రులపై చర్యలు తీసుకుంది. దీంతో సమస్య కొంత సద్దుమణిగినా అందరి దృష్టి మాత్రం లక్షద్వీప్లపైనే ఉంది. ప్రధాని మోదీ ప్రత్యేకంగా పర్యటించేంత లక్షద్వీప్లో ఏముంది? లక్షద్వీప్ చరిత్ర ఏంటి? అందులో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 3500 ఏళ్ల క్రితం నుంచే లక్షద్వీప్లో మానవుల మనుగడ మొదలైనట్లు తెలుస్తోంది. బుద్ధుడి జాతక కథల్లోనూ లక్షద్వీప్ ప్రస్తావన ఉంది. ఇక్కడికి ఎక్కువగా ఇతర దేశాలకు చెందిన నావికులు వస్తూ పోతూ ఉండేవారు. లక్షద్వీప్ ప్రసక్తి మొట్టమొదటిసారి 1వ శతాబ్దంలో వచ్చింది. గ్రీక్ నావికుడు తాబేలు మూపురంలా ఉందని ఆ ద్వీపం గురించి అన్నాడు. 1100 కంటే ముందు కులశేఖర వంశం ఏలుబడిలో లక్షద్వీప్ ఉండింది. ఆ వంశం నశించిన తర్వాత కొలత్రీస్ అనే వంశం ఏలుబడిలోకి లక్షద్వీప్ వచ్చింది. లక్షద్వీప్ గురించిన ప్రస్తావన తమిళ సాహిత్యంలో మొట్టమొదటిసారిగా వచ్చినట్లు చెప్తారు. ఒకప్పుడు పల్లవుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. చెర, సంగం, పాటీరు పట్టుల ఏలుబడిలోనూ లక్షద్వీప్ ఉండింది. 661వ సంవత్సరంలో ఉబైదుల్లా అనే వ్యక్తి ద్వారా ఇస్లామిక్ లక్షద్వీప్లోకి అడుగుపెట్టింది. 16వ శతాబ్దంలో లక్షద్వీప్ కన్నూర్ రాజ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత 1787లో అమీనీ దీవిలోని ద్వీపాలు అన్నీ టిప్పు సుల్తాన్ ఏలుబడిలోకి వెళ్ళాయి. 1956లో రాష్ట్రాల విభజనతో మలబార్ జిల్లా నుంచి లక్షద్వీప్ వేరుపడ్డాయి. అప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయాయి. 1973 వరకు లక్షద్వీప్ను లక్కదీవి, మినికాయ్, అమీన్ దీవి అని పిలిచేవారు. 1973 నవంబర్ 1వ తేదీన లక్షద్వీప్ అన్న పేరు పెట్టారు. లక్షద్వీప్లో అన్ని ద్వీపాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ప్రతి ద్వీపం 1.6 కిలోమీటర్ల పొడవుకు మించి ఉండదు. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది మలబార్ తీరానికి చెందినవారే. ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. లక్షద్వీప్లో ఎక్కువ మంది మలయాళం మాట్లాడతారు. లక్షద్వీప్లోని మినీకాయ్లో మాత్రం సింహాళం మాట్లాడతారు. అంతేకాదు హిందీ మాట్లాడేవారు కూడా ఇక్కడ ఉన్నారు. జనం ఎక్కువగా కొబ్బరి సాగుతో జీవిస్తున్నారు. కొబ్బరి సాగుతో పాటు చేపల వేట కూడా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. లక్షద్వీప్లో కొబ్బరి చెట్లతో పాటు చాలా రకాల వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడి నీటిలో షార్కులు, బోనిటాస్, టూనాలు, స్నాపర్స్, ఎగిరే చేపలు, ఆక్టోపస్లతో పాటు చాలా రకాల జీవులు నివసిస్తున్నాయి. లెక్కల్లో లేని అనేక ద్వీపాలు ఈ సముద్రంలో ఉన్నాయి. అందుకే లక్షద్వీప్ అనే పేరు వచ్చింది. లక్షద్వీప్ పేరుతో ఇక్కడ ఓ జిల్లా కేంద్రంగా ఉంది. ప్రస్తుతం దొరికే అంకెల ప్రకారం 10 దీవుల్లో మాత్రమే జనాభా ఉన్నారు. మిగిలిన 17 దీవుల్లో జనాభా శూన్యం. ప్రస్తుతం ఇక్కడ జనాభా మొత్తం 70,000 లోపే ఉంది. అంతేకాదు ఈ దీవులు మాల్దీవ్స్లోని చాగోస్ దీవులను పోలి ఉంటాయి. మరి లక్షద్వీప్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.